దేవతామూర్తుల ఆశీస్సులతో ఒడితల గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితల గ్రామంలో 3 రోజుల నుండి శ్రీ వేణుగోపాల స్వామి, రామలింగేశ్వర స్వామి, బద్దిపోచమ్మ దేవాలయాలలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకతీయ పురాతన దేవాలయాలను, కళారూపాలను చెక్కుచెదరకుండా కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు. దేవతల ఆశీర్వాదంతో ప్రజలు సుభిక్షంగా ఉంటూ ఆలయ అభివృద్ధి కోసం తన వంతుగా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎర్రబెల్లి సాంబలక్ష్మి భద్రయ్య, మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి సత్యం, మండల అధ్యక్ష కార్యదర్శులు గూట్ల తిరుపతి, గడ్డం కొమరయ్య, చిలకల రాజకుమరు, పార్టీ కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. ఈ రోజు ప్రధాన దేవాలయమైనటువంటి శివాలయంలో సీతారామచంద్రమూర్తి ప్రతిష్టాపన, అదేవిధంగా వేణుగోపాల స్వామి, అదేవిధంగా బద్దిపోచమ్మ, విఘ్నేశ్వరుని ప్రతిష్ట సందర్భంగా హాజరైనటువంటి ఒడితల గ్రామస్తులకి, అదేవిధంగా ఒడితల గ్రామానికి సంబంధించినటువంటి బంధుమిత్రులకి, చుట్టుపక్కల గ్రామస్తులకి, అదేవిధంగా పూజారులకి, నిర్వాహక కమిటీకి, ప్రజా ప్రతినిధులకి, పత్రికా మీడియా సోదరులకు, ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ ఈ దేవాలయానికి ఆర్థికంగా సహకరించినటువంటి దాతలందరికీ కూడా హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధ్వజస్తంభాలు కానీ 21 విగ్రహాలకు గ్రామస్తులు ఎవరైతే విగ్రహ దాతలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ శాసనసభ్యునిగా శివుని ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో నేను గెలుపొందినటువంటి వ్యక్తిగా ఈ దేవాలయానికి గెలుపొందినప్పుడే పంచలోహాల విగ్రహాలు అందించారు. ఈ దేవాలయానికి కూడా ఇంకా ప్రధానంగా గ్రామస్తుల కోరిక మేరకు వేణుగోపాల స్వామి గుడి ఉరుస్తుంది. వేణుగోపాల స్వామి గుడి కానీ, శివాలయం కానీ, రామాలయం కానీ, విఘ్నేశ్వరుని ఆలయం కానీ ఇంకా ఫ్లోరింగ్ కావాలని కోరడం జరిగింది. అది గ్రానైట్ పంపించే విధంగా, అదేవిధంగా ఉరుస్తున్నటువంటి దేవాలయాలను దాన్ని రిపేర్ చేయించి మునవకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అది తీసుకోవడమే కాకుండా మా గ్రామానికి చెరువు ఉన్నది, చెరువు గడ్డ ఒక రోడ్డు వేయమని పూజారులు చెప్పారు. దానికి వాస్తు దోషం ఉందని గ్రామస్తులు చెప్తున్నారు. దానికి ఈ రోజు అక్కడ మెయిన్ రోడ్డు నుంచి బద్దిపోచమ్మ వరకు ఆ రోడ్డు నిర్మాణము ఎంత వీలైనంత తొందరలో, అది కూడా సుమారు ఒక 50 లక్షల రూపాయలతో ఆ రోడ్డు నిర్మాణం కూడా చేపడతామని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆ రోడ్డుతో పాటు ఇక్కడ శివాలయం నుంచి వేణుగోపాల స్వామి దేవాలయానికి కూడా సీసీ రోడ్డు నిర్మాణం తక్షణమే ప్రారంభిస్తాము, అది కూడా చేపిస్తామని తెలియజేస్తూ, ఇది కాకతీయులు నిర్మించినటువంటి ఒక దేవాలయం. ఈ దేవాలయానికి ఒక పవిత్రత ఉంది. దేవాలయానికి ఈ రోజు ప్రతిష్ఠ చేసినప్పుడు ఏ రకంగా మంగళారతులు తీసుకొని మీరు దేవాలయానికి వస్తున్నారో, మీరు అదేవిధంగా రోజు తినే అన్నం మీరు ఇంటికాడ టిఫిన్ చేసుకున్నా, భోజనం చేసుకున్నా, లేకపోతే పండుగ సందర్భంలో ఏదన్నా పండుగ సందర్భం